హరే కృష్ణ అండి. మీకు చిట్టి బూరెలు అని చెప్పేసి మా ఆంధ్ర సైడ్ చేసుకున్న మీకు చూపిస్తానండి. చాలా బాగుంటాయి. దీంతో ఏంటంటే రెండు డొక్కులు లేదా 2 పావులు అంటారు, ఇది స్టీల్ పావు. దీంతో ఇది తీసుకున్న మైదా, దీనిలో కొంచెం వరిపిండి అంటే ఒక పెద్ద టీ స్పూన్ 2 వేయాలండి. ఇక ఇప్పుడు రైస్ కుక్కర్తో వేస్తారు కదా, మెజర్మెంట్ చూడండి. ఇది మాత్రం వేసాను వరిపిండి. అంతా కూడా అక్కర్లే, కొంచెం తగ్గించే వేయచ్చు. కొంచెం వేస్తున్నాను వరిపిండి, ఎక్కువ వేయట్లేదు. వేసాక ఇందులోని దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అదే ఎండు కారం ఉంటారు కదా, చాలా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పుల్ల పెరుగుతోటి కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇందులోని అల్లం పచ్చిమిర్చిలోని ఒక 2 టేబుల్ స్పూన్లు జీరా కూడా వేసానండి. జీరా వేసి మిక్సీ తిప్పేసాను. ఇక్కడ ఇది లంప్స్ గట్ట లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10-15 నిమిషాలు నానేయాలండి. ఇష్టమైతే కొంచెం ఎదురని మీరు బేకింగ్ సోడా ఒక చిటికెడు గట్ట వేసుకోవచ్చు. వేగిపోయినా కూడా క్రిస్పీగా వస్తాయండి. చాలామంది బేకింగ్ పౌడర్ వేస్తే ప్రోటీన్స్ పోతాయి అంటారు, అందుకే నేను ఇప్పుడు వేయటం లేదు. మీరు ఈ కలపడంలోనే మీకు అసలు మీ తాలూకుదంతా కూడా ఈ క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. ఆ బేకింగ్ పౌడర్తో దీంతో సంబంధం లేదు. ఒక 10 నిమిషాలు నానితే బాగా ఎమ్ముకుంటుందండి. ఇలా వేస్తే చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి క్రిస్పీగా. ఇది నానవేయాలండి. ఒక 10-15 నిమిషాలు నానితే బాగా వస్తాయి. ఈ బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది. అంటే 15 నిమిషాల కంటే నేను ఇంకా ఎక్కువసేపే నానబెట్టి ఉంచుకున్నాను. అంటే కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం మీకు కావాలంటే వాటర్ ఒక్కొక్కసారి యాడ్ చేసుకోండి. ఇలా చేతితోటి వేస్తుంటే గోలు గోలుగా అందంగా వస్తాయి. చూడండి, ఇలా వేస్తారు.
సోడా, బేకింగ్ సోడా ఏం వేయకుండా కూడా చూసారా ఎంత ఎంత క్రిస్పీగా ఇలా పొంగుతూ వచ్చాయి. అంటే ఇందులోని కొంచెం వరిపిండి వేయడం వేయకపోవడం అనేది మీ ఇష్టం అండి. వేయకపోతే ఇంకా మీకు గోల్ గోల్గా వస్తాయి, అంటే బాగా పొంగుతూ వస్తాయి. నేను కొంచెం వేసాను, అందుకే మీకు కొంచెం కన్సిస్టెన్సీ అంటే చూడడానికి మీకు ఇలా అనిపించింది. అలా మీకు నచ్చలేదు, ఇంకా గోల్గా కావాలి అంటే మీరు వరిపిండి అవాయిడ్ చేసింది. ఇలా కూడా మీకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ కలర్ వచ్చే వరకు వేయించాలి, లోపల కూడా కుక్ అవుతాయి బాగా. ఇంకా ఈ రంగు రావాలి, వస్తే బాగా వేగుతాయి. ఓకే, చిట్టి బూరెలు రెడీ అండి. గుమగుమలాడుతుంది, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ పెరుగు మ్యాక్సిమం వేసాను, కొంచెం వాటర్ వేసాను. ఇందులో నేను వేసినవి మరొకసారి మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. పచ్చిమిరపకాయలు, మేము కారం ఎక్కువ తినమండి, అందుకే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, ఎండు కారం వేసాను, కొంచెం ఇంగువ వేసాను, ఉప్పు, జీరా అవి వేసి మిక్సీ తిప్పేసి కొంచెం అల్లం ఇవన్నీ కలిపిస్తానండి. అందులో నేను బేకింగ్ సోడా మటుకు వేయలేదు, మీకు అంటే గడిగడికి అదే రిమైండ్ చేస్తాను, మీరు అది మటుకు అబ్జర్వ్ చేస్తారు. మనం కలపడంలో ఉంది, ఎంత బాగా కలిపితే మీకు అవి ఎంత బాగా పొంగుతాయి, లోపల క్రిస్పీగా వచ్చాయి. ఇక చూసారా సౌండ్ చూడండి, ఇలా ఇలా వస్తే విరిపితే చూసారా ఎంత బాగా వచ్చిందో, బాగా గుల్లగా ఉంటాయి. లోపల కూడా బాగా కుక్ అవుతాయండి, క్రిస్పీగా ఉంటాయి. హరే కృష్ణ.